తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మార్చ్ నెలలో మీనరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మీనరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో కేవలం 1 లేదా 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. శుక్రచంద్రుడు మాత్రమే బలం ఉండడం చేత ప్రతి విషయంలోనూ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. మొదటిగా వీళ్ళ యొక్క ఇది చూస్తే కనుక లగ్నంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం నడుస్తోంది. దీనివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టము, సంపాదించిందంతా వెళ్ళిపోవడం లాంటివి ఎన్నో కనబడుతున్నాయి. అదేవిధంగా లగ్నంలోనే ఈ యొక్క బుధుడి యొక్క సంచారం వల్ల కుటుంబ సభ్యులతో దూరం అవ్వడము, వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వీళ్ళ అభిప్రాయాలకి భేదాలు వచ్చి కలహాలకి దారితీయడం లాంటివి ఎన్నో కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది కాస్త ఇబ్బంది పడడం లాంటివి జరగచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం అంత యోగించడం లేదు. ఇక 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి మానసిక ఒత్తిడి, దూరం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అభిప్రాయ భేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ వచ్చి కాస్త ఇద్దరి మధ్యలో వాగ్వివాదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో కోర్టు పరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇంకా జాప్యమే జరుగుతుంది. ఈ మాసమే ఒక కొలిక్ వచ్చే అవకాశం ఏమీ కనబడట్లేదు. 12వ స్థానంలో రవి శనుల యొక్క సంచారం నడుస్తున్న కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా అవసరము. ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి డబ్బులు విపరీతమైన ఖర్చు అవుతూ ఉంటాయి. లేనిపోని అపనిందలు, అవమానాలు, అనుమానాలు లాంటివి మీ మీద అభియోగాలు మోపడం వల్ల ఎంతో మనోవిచారం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. చంద్రబలము మొదటి 10 రోజుల్లో ఉంది కాబట్టి కాస్త మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని పెంచుకుని మీ ప్రయత్న బలాన్ని పెంచినట్లయితే తప్పకుండా గొప్ప విజయాన్ని, ఆకస్మిక ధన లాభాలని, వస్త్ర లాభాలని, సువర్ణ లాభాలని, వాహన సౌఖ్యాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఈ యొక్క మాసంలో శుక్రబలం ఉంది కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము, శుభకార్యాల్లో పాల్గొనడము, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళడం లాంటివి, ఈ యొక్క లాంగ్ ట్రిప్స్ వేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందే అవకాశం ఉంది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంటర్నల్ జాతకం ఖచ్చితంగా చాలా అవసరము. ఎందుకనంటే జరిగినటువంటి 2 సంవత్సరాలుగా వీళ్ళు ఏలినాటి శని బాధతో బాధపడుతున్నారండి. ఇప్పుడు జరగబోయేటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖు తర్వాత శని ట్రాన్సిట్ అవ్వబోతోంది. అయిన తరువాత వీళ్ళకి శని లగ్నంలోకి రాబోతున్నాడు. మీనంలోకి వచ్చిన తర్వాత జన్మశని ప్రారంభమయ్యి జన్మస్య దేహ కష్టము అన్నట్టుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. ఊపిరితిత్తుల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యి వాటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. దీంతో పాటుగా ఈ మాసం చివరిలోనే షష్టగ్రహ కూటమి వీళ్ళకి మీనంలోనే పట్టడం వల్ల
వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అభివృద్ధి చెందాలని అవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక ఏమిటంటే జాగ్రత్త కోసము ఎలాంటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సమయంలో మీరు చెయ్యొద్దు. ఎలాంటి విషయాల్లోనూ కూడా ఇప్పుడు తలదూర్చొద్దు. ఎలాంటి విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రత్యేకమైన ఆరోగ్య శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి. టైం టు టైం ఫుడ్ తినండి, టైం టు టైం పడుకోండి, టైం టు టైం స్లీప్ ఖచ్చితంగా అవసరము. ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా సాగింది అంటే గొప్ప అదృష్టవంతులని చెప్పచ్చు. అది కాకుండా ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టినా మీరు ఆ దోషానికి ఇబ్బంది పడుతున్నారనే కారణం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ రాశిలోనే షష్టగ్రహ కూటమి పడుతోంది. విదేశీ యోగాలు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విదేశాలకి ప్రస్తుతానికి మానుకోవడం చాలా అవసరము మీ జాగ్రత్త కోసము. తరువాత ఎవరైనా సరే విదేశాల్లో ఉంటూ మాకు ఉద్యోగం లేదండి, వ్యాపారం విషయంలో మాకు దెబ్బతిన్నాం అనుకుంటే కనుక ఇప్పుడు కూడా కాస్త సైలెంట్గా ప్రశాంతంగా ఉండండి. సేఫ్ సైడ్ చూసుకోండి. ఇంటర్నల్ జాతకం తప్పకుండా చూసుకోండి. జాతకంలో యోగాలు ఉంటే ఓవర్కమ్ అవుతారు, లేకపోతే అక్కడ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీంతో పాటుగా శని రాహుల కంజంక్షన్ కూడా వీళ్ళకి రాబోయే రోజుల్లో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పడుతోందని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వీళ్ళకి పట్టబోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల. ఇకపోతే వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకునేలాగా, వచ్చిన డబ్బుని దాచుకునేలాగా, సేవ్ చేసుకునేలా చూసుకోండి. లేకపోతే విపరీతమైన ఖర్చులకి దారి తీస్తాయి. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూసుకుని తగినటువంటి శాంతి పరిహారములు, పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ, జప హోమార్చనాభిషేక విధి అన్నట్టుగా అవన్నీ కూడా తప్పకుండా ఈ మాసంలో ఖచ్చితంగా ఆచరించి తీరాలండి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.